అమెరికాలో లక్షల కోట్ల రూపాయల వ్యాపార లాబీలు రెండు ప్రధానమైనటువంటి, ఒకటి ఆయుధ లాబీ, రెండవది బొగ్గు లాబీ. రాబోయే 30-40 ఏళ్ల పాటు బొగ్గు గనులని వాడుకోవడానికి అనుమతులు ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పటికే లక్షల కోట్లు సంపాదించారు, ఇంకా లక్షల కోట్లు వస్తాయి. అట్లాంటి వాళ్ళు వాళ్ళ కోసం అమెరికా పొల్యూషన్ కంటిన్యూ చేస్తూనే ఉంటుంది. ఏదైతే ప్రపంచానికి పర్యావరణాన్ని గురించి సొల్లి కబుర్లు చెప్తుంది, వాళ్ళ దేశమే పర్యావరణానికి అతిపెద్ద మైనస్గా వ్యవహరిస్తుంటుంది. అదొక పక్కన జరుగుతూ ఉంటుంది. అదే అంటే అక్కడ పొల్యూషన్ ఏమి ఉండదు, దాన్ని జాగ్రత్తగా మేనేజ్ ఏది ప్లాన్ చేస్తుంటారు వాళ్ళు ఆ చుట్టుపక్కలంతా అంటారు. మేబీ అయ్యి ఉండొచ్చు, కానీ ప్రపంచానికి అది ఇస్తున్న వరం కదా ఇది. అది వరమా శాపం అన్నది ప్రపంచం చూస్తుంది కదా. ఇప్పుడు ఆ బొగ్గు ల్యాబీ బ్యాచ్ ఎలక్ట్రిక్ వాహనాలని, సోలార్ పవర్ని, విండ్ పవర్ని, రీసైక్లింగ్ పవర్ని, అంటే ప్రత్యామ్నాయ వనరుల ద్వారా చేసే పవర్ని ప్రోత్సహించద్దన్నారు. అందుకని అక్కడ ఆ పరిశ్రమలు ఆశించినంతగా ముందుకు పోలా, ప్రభుత్వాలు సహకరించలేదు. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల మీద ఉన్న సబ్సిడీ కూడా ఎత్తేసాడు ట్రంప్. దీంతో ఇవన్నిటినీ చైనా క్యాష్ చేసుకుంటుంది. చైనా దగ్గర ఇప్పటికే అట్లాంటి పవర్, అమెరికాకి 2 పవర్ చైనా దగ్గర ఉన్నట్టయింది. ప్లస్ అమెరికా సబ్సిడీలు ఎత్తేస్తే అమెరికన్ కంపెనీలు టెస్లా లాంటివి మునిగిపోతాయి, చైనా ఎలక్ట్రిక్ కంపెనీలు అద్భుతమైన లబ్ధి పొందుతాయి. ఓవరాల్గా అమెరికా తన గొయ్యిని తనే తవ్వుకుంటుంది.